రేవంత్ రెడ్డి గారు ఫుల్ ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నాడు అని అర్థమైతుంది. ఫుల్ అంటే ఇక ఇప్పుడు 2.5 ఏండ్లల్లా వాళ్ళు చేసిందేంది, చెప్పిందేంది, ఏం జరుగుతది, ఏం జరగబోతోంది అనే దాని మీద ఘోరమైన ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నాడనిపిస్తుంది. నిన్న ప్రజా ఆశీర్వాద సభ అని ఖమ్మంలో పెట్టిర్రు కదా! ఆయన మాట్లాడిన స్పీచ్ ఒక గంట సేపు స్పీచ్ ఉంటే మనకి చానా క్లారిటీ వస్తది. చానా ఇష్యూస్ మీద క్లారిటీ వస్తది. నిజానికి రేవంత్ రెడ్డి గారికి కూడా క్లారిటీ వచ్చినట్టుంది. క్లారిటీ వచ్చిన తర్వాతే నిన్న ఆ మీటింగ్‌లో ఆ ఫ్రస్ట్రేషన్ కనిపించింది. మీటింగ్‌కి వచ్చిన జనాల దగ్గర నుంచి మొదలుపెడితే, ఆ జనాలని మీటింగ్‌కి తీసుకుపోవడానికి బస్సులేసినప్పుడు బస్సులలో మాట్లాడుకున్న మాటలున్నాయి చూషిర్రా జనాలు. అగో అక్కడి నుంచి మొదలుపెడితే నిన్న రేవంత్ రెడ్డి గారి సభ అయ్యేంత వరకి. మొత్తం ప్రతి దాంట్లో ఆ ఫ్రస్ట్రేషన్ కనిపించింది. ఏంటిది, ఏంది అనేది మొత్తం చెప్తా. దానికంటే ముందు ఛానల్‌ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. చాలా మంది వీడియోలు చూస్తున్నారు. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. నిన్న మనం చూసినాం. ఫస్టు సభ కంటే ముందు సభకి పోయే దగ్గర నుంచి మొదలు పెడదాం. బస్సులు మొత్తం మళ్లించిర్రు. ఎందుకంటే అంతకుముందు 2 మీటింగ్‌లయినాయి రేవంత్ రెడ్డి గారి. మనందరికీ గుర్తుండుండాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రజా జీవితంలోకొచ్చి 20 ఏండ్లయితుంది అని ఒక మీటింగ్ పెడితే ఆ మీటింగ్‌ది కూడా మొత్తం ఖాళీ కుర్చీలు దర్శనం ఇచ్చినాయి. చూసినాం మనం. అంతకంటే ముందు జరిగిన ఒక మీటింగ్ కూడా మొత్తం బహిరంగ సభ ఎట్లా ఉంది, మొత్తం ఖాళీ కుర్చీలు కనిపించినాయి. కాబట్టి ఇక నిన్న మీటింగ్‌కి అట్లాంటిది రిపీట్ కావద్దనుకున్నారో ఏందో గాని, నిన్న సోషల్ మీడియాలో మస్తు వీడియోలు తిరిగినాయి. మొత్తం బస్సులన్నీ కూడా ఆ సభకే ఏసిర్రు. అట్లా ఏస్తే కూడా నిన్న ఒక వీడియో చూసినాం కదా మనం. ఒక ఆమె మాట్లాడుతుంది బస్సుల. ఇగో మేము ఈ రేవంత్ రెడ్డి గారి సభకి పోతున్నాం. బస్సు మొత్తం ఫుల్ అయిపోయింది చూడుర్రి అంటే, ఈమె పక్కన కూర్చున్నాము ఒక ఆమె తప్పించి ముందు ఖాళీ సీట్లు కనిపించినాయి మొత్తం. అగో అక్కడి నుంచి మొదలు పెడితే ఇక బహిరంగ సభలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు అసలు ఆయన మాట మీద ఆయననే నిలబడలే. ఒకసారేమో మొత్తం ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయో తెలవదు, ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయో తెలవని దానికి సర్వేలు ఎట్లా చేస్తారు అంటాడు. మళ్ళా అదే మీటింగ్‌లో ఏమంటాడు అంటే, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎప్పుడు ఆ 2029లో ఎన్నికలు జరుగుతాయి అన్నారు చూసిర్రా? అగో అప్పుడు ఎన్నికలు జరిగితేనట మాకు ఘోరమైన సీట్లొస్తాయి అన్నాడు. ఇప్పుడు ఒక మాట మీద ఒక రాజకీయ నాయకుడు కనీసం ఆ మాట మీద నిలబడకుండా ఇంకొక మాటకి పోవాలంటే కొన్ని రోజులన్నా పడతది. కొంత ఇప్పుడు ఇయ్యాల ఒకటి మాట్లాడి రేపు ఒకటి మాట్లాడిండంటే ఒక లెక్క. ఒకటే మీటింగ్‌ల ఒకటే గంటల 2 ఫుల్ రివర్స్ స్టేట్మెంట్లు ఇచ్చిర్రు. ఒకసారి ఫస్ట్ ఆయన మాట్లాడింది ఏందో చూపిస్తా. దాని తర్వాత ఇంకొకటి కూడా చూపిస్తా. అసలు ఎందుకు మాట్లాడుతుండో కూడా మాట్లాడుకుందాం. మొత్తం ఎంత ఫ్రస్ట్రేషన్ కనిపించిందంటే రేవంత్ రెడ్డి గారి దాంట్లో ఎన్నికల జోస్యం 36 నెలల ముందు ఖమ్మం గడ్డ మీద నుంచి నేను చెప్తున్నా. దీంట్లోనే ఒక క్లారిటీ ఇచ్చిండు. జోస్యం చెప్తున్నామని. ఇప్పుడు మామూలుగా మనకి జోస్యం చెప్తారు మస్తు మంది. ఇప్పుడు మేము గిన్ని గెలుస్తాం, గన్ని గెలుస్తాం అని చెప్తే రాజకీయ నాయకులు అంటారు. ఆ జోస్యం చెప్తున్నావా బాబాయ్, ఎట్లా గెలుస్తారు మీరు, ఎట్లా గెలుస్తా అనుకుంటారు అంటాడు. కానీ నేనే జోస్యం చెప్తున్నా అన్నాడు. జోస్యాలన్నీ నిజమైతాయా? సర్వేలే నిజమైతలేవు ఇయ్యాల రేపు, జోస్యాలు నిజమైతాయా? మళ్ళీ నేను జోస్యం చెప్తున్నా అంటాడు దాంట్లో. ఎన్నికలు 2029 డిసెంబర్లో జరగవు, 2028 డిసెంబర్లో జరగవు, 2029 మే జూన్ మాసంలో మన శాసనసభ ఎన్నికలు జరుగుతాయి. ఇది ఎట్లా తెలిసింది రేవంత్ రెడ్డి గారికి? ఇప్పుడు కేంద్రం డిసైడ్ చేస్తుంది. అది జమిలీ ఎన్నికలు చేయాలనే దానికో అది చాలా పెద్ద ప్రాసెస్. అంతా అందరు అభిప్రాయాలు తీసుకుంటారు, అదంతా జరుగుతుంది. అయినా సరే నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అంటాడు. వీటి వాటితోనే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు విమర్శిస్తారు చూసిరా. ఆయన ఫిజికల్గా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కానీ ఆయన మనసు మొత్తం బీజేపీలో ఉంది. లేకపోతే అప్పట్లో ధర్మపుర అరవింద్ అన్నాడు కదా ఒకటి, సువేందు అధికార అయితేడేమో ఏమో నాకేం తెలుసు పెద్ద పెద్దోళ్ళతో మాట్లాడుతుండు అని. గట్లా మరి ఇట్లాంటివి చెప్పినప్పుడే అట్లాంటివి వస్తాయి అన్నట్టు. ఎవరితోనన్నా మరి వాళ్ళతో టచ్లో ఉన్నాడేమో, వాళ్ళు ఏమన్నా చెప్తున్నారేమో. ఎందుకంటే నరేంద్ర మోడీ గారే వచ్చి నాతో పాటు కలిసి రారి అని అన్నారు కదా. సో ఆయన మనసులో మాట నాకు తెలిసినట్టుంది. మరి ఇట్లాంటి అనుమానాలు ఇట్లాంటివి మాట్లాడినప్పుడే వస్తాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 పార్లమెంటు సీట్లు 26 పార్లమెంట్లుగా మారుతాయి. 119 ఉన్న శాసనసభ నియోజకవర్గాలు 182కు పెరుగుతాయి. ఈ రోజు చెప్తున్నా, 182 శాసనసభ నియోజకవర్గాలలో 117 సీట్ల పైన గెలిచి
ఇది 117 గెలుస్తాము అని చెప్తున్నారు. 117 దేనికి 117? ఇప్పుడు తెలంగాణలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. కానీ అవి పెరుగుతాయట. పెరిగిన తర్వాత 117 మేము గెలుస్తాం రాసి పెట్టుకోర్రి అంటున్నాడు. ప్రజా పాలనని మళ్ళొక్కసారి చూపిస్తామంటున్నాడు. ఇప్పుడు ఊర్లలోకి పోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కదా, ఒక మాట్లాడిన ముందు జనాలు ఉన్నారు కదా, జనాల దగ్గరికి పోయి అడుగుతాం ఒక్కసారి. 117 వస్తాయా, 29లో 117 వస్తాయని చెప్తున్నారు కదా, కిందికి పోయి అడిగితే చెప్తున్నారు జనాలు. రేవంత్కి ఓటేసి ఎంత పెద్ద తప్పు చేసినాం, మార్పు అనేది వస్తుంది అని అనుకుంటే, ఇగో మా జీవితాలలో వచ్చిన మార్పు ఏమున్నది అనేది ఒక్కసారి రైతుల దగ్గరకో లేకపోతే ఆ కిందున్న వేదిక దగ్గర ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి పోయి అడిగితే చెప్తారు. ఎంత దారుణంగా ఉందంటే ఊర్లల్లో అసలు ఒక్క హామీ చేసింది లేదు, ఒక్కటి చేసింది లేదు అని. ఇంకొకటి ఇది ఏంది అంటే ఈ ప్రజా ఆశీర్వాద సభ అని పెట్టిరు. ఇదేంది అంటే మొన్న ఖమ్మంలో క్యాన్సిల్ అయింది చూసిర్రా. ఇప్పుడు రైతు భరోసా పైసలు వేస్తాము అని స్టార్ట్ చేసేదానికి ఒక బహిరంగ సభ పెట్టాలనుకున్నారు కదా ఖమ్మంలో. ఆ రోజు బాగా వర్షాలు పడి ఆ సభ క్యాన్సిల్ అయ్యి ఇక్కడ శిల్పారామంలో పెట్టుకున్నారు. ఇప్పుడు పథకంలో ఒక పథకం కోసమని పైసలు వేసేటప్పుడు ఒక సభ, ఇంకొక విడత పైసలు వేసేటప్పుడు ఒక సభ, నిన్న ముగింపు సభ అని పెట్టిరు. ఒక పథకం గురించి 3 సార్లు 4 సార్లు సభలు ఎవరన్నా పెడతారా? ఇక ఎట్లుందంటే చెప్తే మన దగ్గర సామెతలు ఉంటాయి కొన్ని. ఒక పథకం కోసం స్టార్ట్ అయ్యేటప్పుడు ఒకటట, ఎండ్ అయ్యేటప్పుడు ఒకటట, మధ్యలో ఒకటట. ఇప్పుడు మళ్ళీ ఇదేమన్నా కొత్తగా కాంగ్రెస్ వాళ్ళు తీసుకొచ్చిన పథకం అంటే ఏం కాదు. అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెచ్చిందే. వీళ్ళేం కొత్తగా స్టార్ట్ చేసిన పథకం కూడా కాదు. పేర్లు మార్చిరు అంతే. పేర్లు మార్చిరు, పైసలు మారుస్తామన్నారు కానీ ఆ మార్చిన పైసలు కూడా ఏమి ఇస్తలేరు. మళ్ళీ దాంట్లో కూడా కోతలు పెట్టిరు. మొత్తం కోతలే ఏడ చూసినా కూడా. కరెంటు కోతలు, రైతు భరోసా కోతలు, రుణమాఫీ కోతలు, యూరియా కోతలు, మొత్తం కోతల ప్రభుత్వం ఇది అంతా. కానీ ఇది రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ మాట్లాడింది. ఇంకొకటి కూడా చూపిస్తాను నేను మీకు. మళ్ళా ఇమ్మీడియట్ గా అదే సభలో ఏం మాట్లాడారు. కాంగ్రెస్ ఓడిస్తాం, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సర్వే చేసుకుంటే మేము గెలుస్తున్నామని వచ్చిందని మాట్లాడు. అన్నం తినేటోడు ఎవడన్నా ఎన్నికలు ఎన్నడుంటాయో తెలియకుండా, ఎవడు పోటీ చేస్తాడో తెలియకుండా, ఏ రిజర్వేషన్ ఉంటుందో తెలియకుండా, ఎన్ని సీట్లు పెరుగుతాయో తెలియకుండా, ఎన్నికలలో ఏం చెప్తామో తెలియకుండా ఎన్నికల సర్వే చేసి ఎవరికి వెళ్తాడో నిర్ణయిస్తాడని. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పిన ఒక మాటనే తీసుకుందాం. సర్వేలలో వచ్చింది ఇట్లా అంటారు, అసలు ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలియకుండా, ఏందో తెలియకుండా ఎన్ని సీట్లు వస్తాయో ఎట్లా అంటాడు. మళ్ళీ అదే మీటింగ్లో ఏం చెప్తాడు అంటే ఎన్నికలు ఎప్పుడు వస్తాయో ఈయనకు మాత్రం తెలుస్తుందట, వేరేటోళ్ళకి తెలియదు. కానీ ఇంకొకటి కూడా ఒకసారి రేవంత్ రెడ్డి గారికి ఒక విషయం గుర్తు చేయాలి మనం. ఎన్నికలు ఎప్పుడు వస్తాయో తెలియకుండా, ఎన్ని నియోజకవర్గాలు ఉంటాయో తెలియకుండా సర్వేలు చేస్తారా, దాంట్లో సర్వేలల్లో ఇట్లా వస్తుందా అనేది చెప్తారు కదా. అసలు రేవంత్ రెడ్డి గారు ఈ టర్మ్ మొత్తం అయిపోయేంత వరకు ముఖ్యమంత్రిగా ఆయన ఉంటారో ఉండరో కూడా ఆయనకు తెలియదు. కానీ నెక్స్ట్ ఎన్నికలలో 117 సీట్లు గెలిపిస్తాడట. ఇప్పుడు ఆయనే చెప్తున్నారు కదా, సర్వేలల్లో వీట్లల్లో ఎట్లయితే ఎన్ని నియోజకవర్గాలు ఉంటాయో తెలివై అంటారు కదా. అసలు మీరు ఉంటారా ముఖ్యమంత్రిగా? మొత్తం టర్మ్ అయిపోయేంత వరకు మీరు ఉంటారు అనే నమ్మకం మీకుందా? మీకు తెలుసా? పోని మళ్ళీ మీరు రేపు పొద్దున 117 గెలిపిస్తామని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఈయన ఈ బహిరంగ సభ వేదిక మీద ఉన్నారు కదా, ఈ వేదిక మీద నుంచి దిగి ఆయన ఇంటి వరకు పోయే వరకు కూడా ముఖ్యమంత్రులను మారవచ్చు. గతంలో ఎట్లాంటి సందర్భాలు ఉన్నాయి. గతంలో ముఖ్యమంత్రిగా ఢిల్లీకి పోయి మళ్ళీ వాళ్ళ ఫ్లైట్ హైదరాబాద్లో దిగేసరికి వాళ్ళు ముఖ్యమంత్రిగా లేరు. గతంలో అట్లాంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు 29 ఎన్నికల గురించి మాట్లాడుతున్నారు కదా. 29 ఎన్నికల వరకే అసలు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటాడా? వాళ్ళ హైకమాండ్ ఏమన్నా చేయొచ్చు, ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఉండొచ్చు కూడా, కానీ ఉండకపోవచ్చు కూడా. వాళ్ళ హైకమాండ్ అనుకుంటే ఒక్క నిమిషంలో ముఖ్యమంత్రి సీట్లలో నుంచి వాళ్ళని దించుతుంది, ఒక్క నిమిషంలో వేరేటోళ్ళని వాళ్ళు అనుకున్న వాళ్ళని ఎక్కిస్తుంది. మరి సర్వేలు చేసేటందుకు వాళ్ళకి ఎన్ని నియోజకవర్గాలు ఉంటాయో తెలియకుండా సర్వేలు చేసిరన్నప్పుడు ముఖ్యమంత్రి గారు మీరు అసలు ముఖ్యమంత్రిగా ఉంటారో లేదో కూడా తెలియనప్పుడు మీకు 117 స్థానాలు గెలిపిస్తాము అని చెప్పడానికి మీకున్నటువంటి అదెక్కడిది? ఇప్పుడు జనాలు కూడా అనుకుంటారు కదా, పక్క పార్టీ వాళ్ళని విమర్శిస్తున్నప్పుడు మన గురించి కూడా జనాలు ఏమనుకుంటారు అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి కదా. కానీ మొత్తానికి నిన్న ఆ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి గారి ఫ్రస్ట్రేషన్ అయితే చాలా పీకులో కనిపించింది. దాంట్లో ఇంకా చాలా ఉండుంటాయి. ఇంతకుముందు నేను చెప్పినట్టు మరి మన ముఖ్యమంత్రి మార్పు ఉంటుంది అనేటువంటిది ఉందా, లేకపోతే మొత్తం 2.5 ఏళ్లలోనే ఇంకా 10 ఏళ్ళు కూడా కాంగ్రెస్ అధికారంలోకి రానంత కిందికి పోయింది అనేది అన్ని సర్వేలలో వాళ్ళకి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు, పైకి ఎన్నన్నా మాట్లాడొచ్చు,
కానీ ఒరిజినల్గా ఎట్లుంది ఏముంది అనేది ఆయనకు తెలుసు కదా, లోపలైతే తెలుసు కదా, ఒరిజినల్ రిపోర్ట్ ఆయనకు తెలుసు కదా. కాబట్టి అదంతా కూడా ఆ సభలో కనిపించింది అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ ఫ్రస్ట్రేషన్ అయితే చాలా పీక్ లెవెల్లో కనిపించింది రేవంత్ రెడ్డి గారి ఫ్రస్ట్రేషన్.